Hi students, welcome to my channel Suman Physics. మరి April 25th 2025 APRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. మరి అందులో బుక్లెట్ కోడ్ డి నుండి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ వాటికి మరియు ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. టోటల్గా మనకు 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 101 నుండి 150 వరకు. మరి టోటల్ వీడియో మీరు చూసినట్లయితే ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు వాటి యొక్క ఆన్సర్స్ అనేది మీకు తెలుస్తుంది. మరి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్స్. నౌ లెట్ us see what is first question. That is 101 question. బుక్లెట్ కోడ్ డి అన్నమాట. Tooth decay normally starts when pH value of the mouth is. See, pH value mouth ఎప్పుడున్నప్పుడు tooth decay స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా దట్ ఈస్ లోయర్ దాన్ 5.5. సో దిస్ ఈస్ ద direct question in the textbook. So kabatti for 101 question option 1 will be the correct answer. Next 102. A drop of colorless liquid was placed on blue litmus paper, then the color of the paper turned into red. The liquid should be. చూడండి, ఇక్కడ కలర్లెస్ లిక్విడ్ వాస్ ప్లేస్డ్ ఆన్ బ్లూ లిట్మస్ పేపర్. మళ్ళీ బ్లూ లిట్మస్ పేపర్లో ఒక లిక్విడ్ వేస్తే, డ్రాప్ వేస్తే ఆ పేపర్ మనకు రెడ్ కలర్లో మారిపోతుంది. డెఫినెట్గా ఇది యాసిడ్స్ దే చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్ అని ఆల్రెడీ మనం చదివినాము. కాబట్టి డెఫినెట్గా ఆ కలర్లెస్ లిక్విడ్ వచ్చేసి యాసిడ్ ఉంటుంది. మళ్ళీ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మీకు డైల్యూట్ HCl అని ఉంది. కాబట్టి ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 102. Now let us see 103. In dissolving acid in water produces dash ions. See, definitely acid వచ్చేసి మనకు హైడ్రోజన్ అయాన్స్ ఇస్తుంది. ఆ హైడ్రోజన్ అయాన్స్ కూడా దే ఆర్ ప్రెసెంట్ ఇన్ H3O plus form. So for 103 option 2 will be the correct answer. Now let us see question number 104. In displacement reaction, metal A displaced metal B but unable to displace metal C because. So metal A Bని డిస్ప్లేస్ చేసింది అంటే డెఫినెట్గా ఏ విల్ బి మోర్ రియాక్టివ్ దాన్ బి, బట్ అనేబుల్ టు డిస్ప్లేస్ మెటల్ సి అంటే ఏ వచ్చేసి సిని డిస్ప్లేస్ చేయలేదు అంటే సి ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఏ అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ వన్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి బట్ లెస్ రియాక్టివ్ దాన్ సి. వై ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ బి అంటే ఏ బిని డిస్ప్లేస్ చేసింది కాబట్టి A is more reactive than B. At the same time, A cannot displace metal C. So that's why C is more reactive than A. So కాబట్టి A వచ్చేసి B కంటే ఎక్కువ రియాక్టివ్ బట్ C కంటే తక్కువ రియాక్టివ్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్. సో ఫర్ 104 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see question number 105. The ability of metals to be drawn into thin wires is called. సో వైర్స్ డ్రా చేసే ఎబిలిటీని మనము డెఫినెట్గా దట్ ఈస్ కాల్డ్ డక్టిలిటీ అండి. లస్టర్ అంటే మెరిసే గుణము, మెరుస్తుంటాయి, షైనింగ్ ప్రాపర్టీ. సొనోరస్ అంటే గివింగ్ సౌండ్. మేలబిలిటీ అంటే మేకింగ్ దెమ్ ఇంటూ థిన్ షీట్స్ అనమాట. సో డక్టిలిటీ మీన్స్ డ్రాన్ ఇంటూ వైర్స్ అనే ప్రాపర్టీని మనం డక్టిలిటీ అంటాం. కాబట్టి ఫర్ 105 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us see 106. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. మళ్ళీ ఇక్కడ 4 స్టేట్మెంట్స్లో ట్రూ ఏది అని మనకు అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ అయోడిన్ ఇస్ మెటల్ హెన్స్ ఇట్ హ్యాస్ లస్టర్. సి, అయోడిన్కి లస్టర్ అయితే ఉంటుంది కానీ బట్ దట్ ఈస్ నాట్ ఏ మెటల్, ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. మనకు కరెక్ట్ ట్రూ స్టేట్మెంట్ అడుగుతున్నారు. కార్బన్ ఈజ్ అన్ ఆల్కలీ మెటల్. సో కార్బన్ నాన్ మెటల్, మళ్ళీ దాన్ని మెటల్ అనడం అది కూడా మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సీజియం హ్యావ్ వెరీ హై మెల్టింగ్ పాయింట్. సీజియం గ్యాలియం అవి మనం చేతిలో పట్టుకుంటేనే అవి కరిగిపోతాయి. దే విల్ మెల్ట్ బికాస్ దే మెల్ట్ అట్ less temperature than our body temperature. That's why cesium has high melting point అని కూడా తప్పు. Sodium is very soft metal. Yes, that is correct. Why? Because sodium can be cut through with the help of knife. Sodium, lithium మనము ఈజీగా నైఫ్ హెల్ప్తో మనం కట్ చేయొచ్చు కాబట్టి sodium is a soft metal. That is a correct answer. So 106 option 4 is correct. Next let us see 107. Which of the following is most reactive metal? సో ఇక్కడ కాపర్, గోల్డ్, మెర్క్యూరీ. సో అన్నీ కూడా ఇవి లో రియాక్టివ్ సిరీస్, మిడిల్ ఆఫ్ ది రియాక్టివ్ సిరీస్లో ఉండే మెటల్స్. సో ఇక్కడ మోస్ట్ రియాక్టివ్ మెటల్ ఈజ్ పొటాషియం. దట్ ఈజ్ ఫర్ 107 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see question number 108. సో స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్. సో బెంజిన్ ఫార్ములా
See, if you see benzene formula, it is a C6H6 అండి. అంటే 6 కార్బన్ ఆటమ్స్ 6 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ దేర్ విల్ బి 3 డబుల్ బాండ్స్ బిట్వీన్ 3 కార్బన్ ఆటమ్స్. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ 4 స్ట్రక్చర్స్ చూస్తే ఇది పాసిబుల్ కాదండి. ఆప్షన్ 2 పాసిబుల్ కాదు, 3, 4 కూడా పాసిబిలిటీ లేదు. ఆ విధంగా స్ట్రక్చర్స్ ఏవి ఉండవు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 108. సో బెంజిన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇదనమాట, దాని ఫార్ములా C6H6. నౌ లెట్ us see క్వశ్చన్ 109. HCOOH ఈజ్ ఏ. సో ఇక్కడ అది ఆల్కహాల్, ఆల్డిహైడా, యాసిడా లేదా కీటోన్ అడుగుతున్నాడు. కీటోన్ అంటే మనకు డెఫినెట్గా C డబల్ బాండ్ ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. మళ్ళీ ఆల్డిహైడ్ అంటే మనకు CHO ఉండాలి. ఆల్కహాల్ అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. COOH ఫంక్షనల్ గ్రూప్ ఎవరికైతే ఉందో దాన్ని మనం యాసిడ్ అంటాము. సో ఇక్కడ COOH ఫంక్షనల్ గ్రూప్ ఈస్ దేర్. సో దిస్ ఈజ్ ఫార్మిక్ యాసిడ్. దట్స్ వై ఫర్ 109 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 109. సో 109 అయిపోయిందండి. లెట్ us see 110 క్వశ్చన్. సో విత్ కన్సర్న్ ఆఫ్ జనరల్ ఫార్ములా బ్యూటైన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో బ్యూటైన్ అంటే మనకు ఆల్కైన్ అండి. సో ఆల్కైన్ జనరల్ ఫార్ములా CnH2n-2 అండి. సో ఇక్కడ CnH2n-2 ఆప్షన్ 4లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 110. సో నౌ లెట్ us see వాట్ ఈస్ 111. సో 2Na ప్లస్ ఇక్కడ CH3CH2H దిస్ అది బట్ ఆల్కహాల్ అండి. సో అంటే సోడియం రియాక్ట్స్ విత్ ఆల్కహాల్ టు గివ్, ఇది డైరెక్ట్గా మనకు ఆల్రెడీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్లో ఇది ఒక ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ. ఇది దట్ ఈస్ సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అవుతుంది విత్ ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. అంటే అక్కడ యాసిడ్స్ కూడా మెటల్స్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ అంటే ఆల్కహాల్ ఈజ్ నాట్ అన్ యాసిడ్ బట్ ఇట్ హ్యాస్ దట్ ప్రాపర్టీ రియాక్టింగ్ విత్ మెటల్ that is sodium to liberate hydrogen gas with the formation of sodium ethoxide. So for question 111 option 1 will be the correct answer. Now let us see question number 112. So which of the following undergo substitution reaction not addition reaction? See manaku substitution reaction, so alkanes, generally alkanes all they have saturated compounds kabatti anni single bonds untayi, అన్ని సాచురేటెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ అడిషనల్గా దట్ వోంట్ రియాక్ట్, దట్ విల్ బి లీస్ట్ రియాక్టివ్ బట్ ఇట్ క్యాన్ అండర్గో సమ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దట్స్ వై ఆల్కేన్స్. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆల్కేన్ ఏది ఉంది అంటే హియర్ ఇట్ ఈస్ CH4, దిస్ ఈజ్ మీథేన్, దిస్ ఈజ్ ఆల్కేన్. సో ఇట్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మిగతా ఆప్షన్స్ అన్ని ఆల్కీన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ దే అండర్గో అడిషన్ రియాక్షన్. ఓన్లీ alkanes undergo substitution reaction. That's why for 112 option 2 will be the correct answer. Now question number 113. Which of the following is an example for ester? So ester ante that is also one functional group. Ester functional group manaku ela vastundante acid COOH lo H is replaced by one alkyl group ante COOR. So this H ఇక్కడ ఆర్తో రీప్లేస్ అయింటుంది. ఆల్ అనేది ఒక ఆల్కైల్ గ్రూప్. సో ఇక్కడ మీరు చూస్తే COOH ఉంది, ఇది యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ OH ఉంది, ఇది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ CHO ఉంది, ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో హియర్ యూ క్యాన్ సీ COOR, ఆర్ ప్లేస్లో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి డెఫినెట్గా దిస్ విల్ బి ద ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ డైమిథైల్ ఈథర్. సో సారీ, దిస్ ఈజ్ మిథైల్ అసిటేట్ అనమాట. ఇది మిథైల్ అసిటేట్. సో ఇది ఒక మిథైల్ ఎస్టర్. దట్స్ వై ఫర్ 113 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. సో వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో వర్చువల్ ఇమేజ్ అంటేనే డెఫినెట్గా మీకు ఎరెక్ట్ ఉండాలి అండ్ దట్ కెనాట్ బి కాట్ ఆన్ ద స్క్రీన్. ఆల్ వర్చువల్ ఇమేజెస్ ఎప్పటికీ ఎరెక్టే ఉంటాయి. సో ఇన్వర్ట్ అంటే డెఫినెట్లీ దోస్ ఆర్ రాంగ్ ఆప్షన్స్. మళ్ళీ ఎరెక్ట్ ఇమేజ్ క్యాన్ బి ట్రేస్డ్ ఆన్ స్క్రీన్, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. Erect image can't be traced on screen. So that's why for 114 option 4 will be the correct answer. Now let us see question number 115. A concave mirror forms an image that is twice the size of the object. If the image is formed at a distance 30 centimeters from the mirror, where would the object be placed? అంటే ఇమేజ్ డిస్టెన్స్ క్లియర్గా మనకు 30 centimeters from the mirror అంటున్నాడు. అది కూడా ఇమేజ్ is twice the size of the object. అంటే in front of the mirror image is twice means definitely that is a real and magnified image. So that's why height of the object. So if we consider object height as H0, HO,
సో ఇమేజ్ హైట్ ఎంత అవుతుందండి? ఇట్ ఈస్ ట్వైస్ ద size of the object. Now image distance. So image distance it is nothing but v, that is we have to take as per sign convention image distance should be taken as minus 30 centimeters and we have to find object distance. So we know magnification formula. So m is equal to minus v by u is equal to height of the image by height of the object. So if you substitute the given values here, so we get u is equal to height of the image. As per sign convention we should take minus 2 ho by ho. So these two will get cancelled. So finally u is equal to, we get minus 30 by 2, that is equal to minus 15 centimeters. That means the image is formed 15 centimeters in front of the mirror. So for 115 question, option 2 will be the correct answer. Now let us see question number 116. So if absolute refractive index of medium is 1.4, it means, so absolute refractive index of medium is 1.4 means definitely in that medium speed of the light is less than the speed of the light in vacuum. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.4 ఉంటే డెఫినెట్గా ఏ వ్యాక్యూమ్ కంటే అందులో ఆ మీడియంలో లైట్ స్పీడ్ తక్కువగా ఉంటుందని దాని అర్థము. సో ఇక్కడ ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 116. Now let us move for question number 117. See, some material mediums are given as A, B, C, D and refractive indices are given. Now which of the following statement is false based on the above table? So manaku 4 statements ichinaadu, అందులో false statement we have to identify. So let us see first one. D is optically denser than A. So definitely refractive index of A is 1.31, refractive index of D is 2.42. definitely D is optically denser than A. So this is correct statement, but we have to find which statement is false. So speed of light in C is less than speed of the light in B. See here, speed of the light in C is less than the speed of the light in B. So definitely ఇప్పుడు అది కరెక్ట్ అండి, ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ C 1.77 ఎక్కువ ఉంది కాబట్టి అందులో లైట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది B కంటే కూడా. వై? బికాస్ B హ్యాస్ లెసర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ C అనమాట. సో మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లెస్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ద లైట్. సో డెఫినెట్గా ఆప్షన్ 2 విల్ బి కరెక్టే, అది కూడా మనం తప్పు కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ B ఈజ్ లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ D. సో డెఫినెట్గా B రిఫ్రాక్టివ్ ఇండెక్స్ D కంటే తక్కువ ఉంది కాబట్టి Bలో లైట్ స్పీడ్ D మీడియం కంటే ఎక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ తక్కువ ఉందని ఇచ్చినాడు కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. C is optically denser than B. So this is also correct statement. So మనం we have to identify false statement కాబట్టి మనకు false statement ఏముంది ఇక్కడ, statement number 3 ఉంది. So this will be the correct answer for this question. So now let us see question number 118. So next 118, a convex lens has a focal length 15 centimeters. So focal length of convex lens how much is given? 15 centimeters. Okay. At what distance will the image form if an object is placed at 45 centimeters in front of the lens? So object distance is given as 45 centimeters. Now we have to find image distance. See here, image distance we have to find object distance. As per sign convention we have to take minus 45 centimeters, and for convex lens focal length will be positive because it has positive focal length. Now by using the formula 1 by f is equal to 1 by v, lens formula 1 by v minus 1 by u. So we have to find object distance. So that implies 1 by v is equal to 1 by f plus 1 by u. So sign convention rule prakaranga f should be taken as positive. So 1 by 15 minus 1 by 45. So if you simplify this definitely by taking LCM or cross multiplication we can simplify. మీకు ఖచ్చితంగా 22.5 centimeters you will get the answer. So at 22.5 centimeters from the lens image is formed. So without calculation కూడా ఇది చేయొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ అంటున్నాడు, మళ్ళీ ఆబ్జెక్ట్ ఎక్కడుంది 45 సెంటీమీటర్స్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ డబుల్ ద ఫోకల్ లెంత్, అంటే బియాండ్ 2f2 ఆబ్జెక్ట్ ఉందండి.
బియాండ్ 2f2 ఆబ్జెక్ట్ ఉంటే డెఫినెట్గా ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ f1 అండ్ 2f1. అంటే ఆ f1 2f1 మధ్యలో డిస్టెన్స్, సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 2f1, సో దిస్ ఈజ్ మోర్ దాన్ 2f1 అండ్ దిస్ ఈజ్ అట్ ఫోకస్. సో ఇవి మూడు కూడా పాసిబిలిటీస్ లేవు. సో వితౌట్ క్యాల్కులేషన్ ఆల్సో యూ క్యాన్ డైరెక్ట్లీ ఫైండ్ బై లాజిక్, బై రే డయాగ్రామ్స్, దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో క్యాల్కులేషన్ చేస్తే కూడా వస్తుంది, వితౌట్ క్యాల్కులేషన్ కూడా మనం ఆన్సర్ని రాబట్టవచ్చు. సో ఫర్ 118 క్వశ్చన్ ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ లెట్ us move question number 119. See 119, what is given? A, B, C are three media materials from the above figure. Which of the following is true? సో ఇక్కడ మీరు ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు మీడియం 1, మీడియం 2, మీడియం 3 ఉన్నాయి. సో మీడియం 1 నుంచి మీడియం 2కి లైట్ వెళ్తుందంటే ఇట్ ఈస్ పాసింగ్ వితౌట్ ఎనీ డీవియేషన్. అంటే అప్పుడు మనకు మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నాయన్నమాట. కానీ మీడియం 3లో లైట్ బెండ్ అయింది కాబట్టి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డిఫరెంట్. సో బట్ ఆప్షన్ వాట్ ఈస్ గివెన్, ఏబిసి ఆర్ హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు. కానీ దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. వై? బికాజ్ ఇక్కడ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే డెఫినెట్లీ ద లైట్ విల్ పాస్ ఇన్ స్ట్రైట్ లైన్, బట్ హియర్ వీఆర్ సీయింగ్ ద బెండింగ్, దట్స్ వై refractive index of medium C is different than A and B. So this is wrong statement. A is optically denser than B. This is also wrong. ఎందుకంటే A ఒకవేళ డెన్సర్ మీడియం అయితే, B రేరర్ మీడియం అయితే ఇక్కడ లైట్ అనేది బెండ్ కావాలి. లైట్ ఈస్ ట్రావెలింగ్ వితౌట్ ఎనీ డీవియేషన్ అంటే బోత్ ద మీడియమ్స్ హ్యావ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే వాటి యొక్క ఆప్టికల్ డెన్సిటీ సేమ్ అనమాట. కానీ ఇక్కడ ఆప్టికల్లీ డెన్సర్ దాన్ B అన్నాడు A వచ్చేసి. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. B is optically rarer than C. See, B is optically rarer అనేది డెఫినెట్గా that will be the correct statement. Why? Because the light is traveling from B to C, it is bending towards the normal. అంటే అప్పుడు ఇది రేరర్ మీడియం అవుతుంది, డెఫినెట్గా ఇది డెన్సర్ మీడియం అవుతుంది. అంటే డెన్సర్ కంటే C కంటే కూడా B వచ్చేసి రేరర్ మీడియం. B is optically rarer than C. So this will be the correct statement. BC హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దిస్ ఆల్సో రాంగ్ అండి, ఎందుకంటే ఇక్కడ లైట్ బెండ్ అయింది కాబట్టి ఇక్కడ B వచ్చేసి ఆప్టికల్లీ రేరర్ మీడియం, C వచ్చి ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. దే ఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో ఫర్ 119 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 120. సో కాన్కేవ్ మిరర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ సోలార్ ఫర్నేస్ బికాజ్. సో వై దే ఆర్ యూజ్డ్ అంటే డెఫినెట్గా దే కన్వర్జ్ సన్లైట్ అట్ ఎ సింగిల్ పాయింట్. సో కాన్కేవ్ మిరర్స్ whenever the light is coming from the infinite distance ఏం చేస్తాయంటే డెఫినెట్గా అవేమో కన్వర్ట్ చేసి దే విల్ ట్రై టు కన్వర్జ్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, దాన్ని మనం ఫోకస్ అంటాం. సో కాబట్టి ఫర్ 120 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 121, ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ -2D దెన్ ఇట్ ఈజ్ ఏ. సో మళ్ళీ పవర్ ఇక్కడ -2D అన్నాడు, మళ్ళీ అది ఏంది, కాన్కేవ్ లెన్సా కాన్వెక్స్ లెన్సా? సో వీ నో పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. సో ఇక్కడ నుంచి మనకు ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/పవర్. సో 1/పవర్ ఎంత ఇచ్చినా అంటే 1/-2, దట్ ఈజ్ ఈక్వల్ టు -0.5 మీటర్స్ అనమాట. సో 0.5 మీటర్స్ ఫోకల్ లెంత్. మళ్ళీ మైనస్ పవర్ దేనికి వస్తుందంటే డెఫినెట్గా నెగిటివ్ పవర్ విల్ బి ఫర్ కాన్కేవ్ లెన్స్ అండి. కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్ పవర్ ఉంటుంది అండ్ ఫోకల్ లెంత్ ఈజ్ 0.5 మీటర్స్. సో ఫర్ 121 ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 122. సో 122 చూడండి క్లియర్గా ఏమి ఇచ్చినాడు, విచ్ లెన్స్ ప్రిఫర్ టు కరెక్ట్ ఫర్ ద ఫాలోయింగ్ ఐ డిఫెక్ట్. సో ఇక్కడ చూస్తేనే ఈ ఐ డిఫెక్ట్ చూస్తేనే మీకు ఖచ్చితంగా ఇది మయోపియా అనే ఒక ఐడియా వచ్చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మీరు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈ ఆన్సర్ రాస్తున్నారు. సో వెన్ ఎవర్ ద లైట్ రేస్ కన్వర్జ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటినా, అంటే రెటినా పైన ఇమేజ్ ఫామ్ కాకుండా రెటినా కంటే ముందు ఇమేజ్ ఫామ్ అయితే డెఫినెట్లీ దట్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫార్ సైట్ డిఫెక్ట్ ఆర్ నియర్ సైటెడ్నెస్. సో ఆ మయోపియా క్యాన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్. సో డెఫినెట్గా 122 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see 123 క్వశ్చన్. సో వాట్ ఈస్ 123? ద ఇమేజ్ ఆఫ్ లెటర్ V ఫార్మ్స్ ఆన్ రెటీనా ఆఫ్ హెల్దీ హ్యూమన్ ఐ ఈజ్. సో లెటర్ V యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? సో రెటీనా పైన మనకు డెఫినెట్గా రియల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి,
స్క్రీన్ లాగా అది యాక్ట్ చేస్తుంది. మళ్ళీ రియల్ ఇమేజెస్ ఆర్ ఆల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. సో ఇన్వర్టెడ్ అంటే తల కిందులుగా మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ వి ఇలాగుంటే దాని యొక్క ఇమేజ్ డెఫినెట్గా అది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. సో నౌ ఈ ఆప్షన్ వేర్ ఇట్ ఈస్ దేర్, సో ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 123. Now let us see question number 124. So 124 చూడండి, among a θ1 θ2 x which is called angle of emergence. సో ప్రిజం జామెట్రీ మీరు బాగా చూస్తే ఇక్కడ మీకు ఈ θ1 వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఎందుకంటే లైట్ ఈజ్ ఇన్సిడెంటింగ్ హియర్. సో యాంగిల్ ఏ దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అండి. ఎక్స్ వచ్చేసి డెఫినెట్గా ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనమాట. అంటే ఇన్సిడెంట్ రేకి ఈ ఎమర్జెంట్ రేకి ఎంత డీవియేషన్లో ఉంది అనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్, దిస్ ఈజ్ ఎక్స్. అండ్ డెఫినెట్గా ఇది ఎమర్జెంట్ రే, and emergent ray making certain angle with the normal, that is called angle of emergence. So θ2 will be the angle of emergence. So for 124 option 2 will be the correct answer. Next 125, stars seem to be twinkle whereas planets do not twinkle because. అంటే స్టార్స్ ఎందుకు ట్వింకిల్ చేస్తాయంటే డెఫినెట్గా స్టార్స్ ఆర్ వెరీ ఫార్ అవే వెన్ కంపేర్ టు ప్లానెట్స్. స్టార్స్ చాలా దూరంగా ఉంటాయి అండ్ లైన్ ఆఫ్ సైట్ often it falls away from the observer. So that's why stars appear to twinkle and planets do not twinkle. So for 125 option 2 will be the correct answer. Now let us move to question number 126. The image of OO dash forms. So ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే డెఫినెట్గా 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. So when the object is at 2f1 in front of convex lens, definitely its image is formed at 2f2. So image is formed at 2f2. So for 126 option 4 will be the correct answer. Next 127, which of the following statements is true when light passes through prism? So prism ద్వారా light pass అయితే which of the following statements is true అంటున్నాడు. సో prism లో మనకు light pass అయితే డెఫినెట్గా అది విబ్జర్ లాగా విడిపోతుంది. సో this is violet color and this is the red. సో ఇది ఒక స్పెక్ట్రమ్ అనమాట. సో మనకు వాట్ ఆర్ ద ఆప్షన్స్, లెట్ us see. ద రెడ్ లైట్ బెండ్స్ మోస్ట్, అంటే రెడ్ లైట్ బెండ్ కాదండి. వై? బికాస్ దానికి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి అది తక్కువ డివేట్ అవుతుంది అన్నిటికన్నా. వైలెట్ ఎక్కువ డివేట్ అవుతుంది, రెడ్ తక్కువ డివేషన్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ద రెడ్ లైట్ బెండ్స్ లీస్ట్, సో ఇది కరెక్ట్. లెట్ us see అదర్ ఆప్షన్స్ ఆల్సో. ద వైలెట్ కలర్ లైట్ బెండ్ లీస్ట్, సో ఇది ఎక్కువ బెండ్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. Both violet color and red lights bends most, so this is also wrong. So the red light bends least అనేది correct అన్నమాట. So for 127 option 2 will be the correct answer. Now let us see question number 128. సో ఇక్కడ చూడండి సింబల్ ఆఫ్ ammeter. సో ammeter చూస్తేనే మనకు ఇక్కడ ప్లస్ మైనస్, డెఫినెట్గా ఆప్షన్ 3 is the correct answer for 128. సో ఫర్ 129 క్వశ్చన్, సో మెటీరియల్స్ ఇచ్చినారు, రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చినారు. మళ్ళీ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇన్ ద అబౌవ్ ఏబిసిడి విచ్ హ్యాస్ మోర్ రెసిస్టివిటీ రిలేటివ్లీ. సో రెసిస్టివిటీ ఎక్కువ ఉంది అంటే డెఫినెట్గా ఈ వాల్యూ, సో ఈ 10⁻², సో ఇది ఎక్కువ వాల్యూ అనమాట. సో ఎక్కువ వాల్యూ అంటే ఈ సబ్స్టెన్స్ ఏకి రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై ఫర్ 129 ఆప్షన్ ఏ, అంటే ఏ మెటీరియల్ హ్యాజ్ రిలేటివ్లీ మోర్ రెసిస్టివిటీ దాన్ బిసిడి. సో దట్స్ వై for 129 A అంటే ఆప్షన్ 1 will be the correct answer. Now let us see question number 130. So 130 మీరు చూస్తే in the following figures each resistance indicate 1 ohm resistance, then which of the following have more resistance between A and B terminals. సో ఈ ప్రతి ఒక్క రెసిస్టెన్స్ వచ్చేసి 1 ohm అంటున్నాడు. మళ్ళీ ఇది సిరీస్, దిస్ ఈజ్ 1 ohm, దిస్ ఈజ్ 1 ohm, దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్. అంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్ రెసిస్టెన్స్ విల్ బి 2 ohms, ఇక్కడ 1 ohm. మళ్ళీ ఈ 1 ohm 2 ohms ప్యారలల్ ఉన్నాయి కాబట్టి, సో ప్యారలల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమండి మనకు, వెన్ ద రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ప్యారలల్ వీ నో దట్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ గివెన్ బై R1 R2 బై R1 ప్లస్ R2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 2/3, 2 + 1 3, అంటే ఇక్కడ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ విల్ బి 2/3 అంటే <1. సో ఇదే సేమ్ అరేంజ్మెంట్ ఇక్కడ ఉంది. సో హియర్ ఆల్సో ఎఫెక్ట్ రెసిస్టెన్స్ విల్ బి 2/3. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 1 ohm. సో దీని యొక్క కంబైన్ ఎఫెక్ట్ వచ్చేసి హౌ మచ్, 2/3.
సో ఇక్కడ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంది 1 ప్లస్ 2/3 అంటే వై బికాస్ దే ఆర్ ఇన్ సిరీస్ నౌ. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5/3 అవుతుంది, దట్ ఈస్ 1.66. సో హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రెసిస్టెన్స్ దే ఆర్ ఇన్ సిరీస్ అంటే ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్ 2 ohms, ఇక్కడ కూడా 2 ohms. సో నౌ దిస్ 2 ohms ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ అంటే R1 R2 అంటే 2 2s are 4/2 plus 2 4 అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ విల్ బి 1 ohm. సో అన్నిటికన్నా సో దిస్ ఈస్ లెస్ దాన్ 1, ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో 1 ohm. సో అన్నిటికంటే ఎక్కువ రెసిస్టెన్స్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, విచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ అంటే ఏ కాంబినేషన్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే డెఫినెట్గా ఆప్షన్ 3. సో దీంట్లో మనకు 1.66 ohms మనకు రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఫర్ 130 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 131. So 131 question. So a wire of 100 ohms resistance is cut into 10 equal parts. If these parts are connected in parallel, what would be the resultant resistance? సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. రిజల్టెంట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ప్యారలల్, ఇప్పుడు ఒక వైర్ ఇచ్చేసి దాన్ని కొన్ని పార్ట్స్ చేసేసి మనకు ఆ పార్ట్స్ మళ్ళీ ప్యారలల్ కనెక్షన్ ఇస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే, సో ఫర్ దట్ వన్ సింపుల్ ఫార్ములా ఇస్ దేర్, దట్ ఈస్ గివెన్ బై R/N అనమాట. ఇక్కడ N అంటే R ఈజ్ అ రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టర్ అండ్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. N ఈజ్ అ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్, R ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ పార్ట్. సో మనకు 100 ohms రెసిస్టెన్స్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క, సో 1 రెసిస్టర్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ 10 ohms. ఆ విధంగా మనకు 10 ఉన్నాయి. సో ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్ చేసేస్తే యూ గెట్ 10/10. సో ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ అటువంటి రెసిస్టెన్సెస్ 10 ఉన్నాయి. సో 10/10 దట్ ఈజ్ 1 ohm. సో డెఫినెట్గా 1 ohm ఆప్షన్ 1 ఫర్ క్వశ్చన్ 131 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఒక సర్ప్రైజ్ ఇక్కడ చూడాలి, ఎందుకంటే 131 క్వశ్చన్కి ఫార్ములా ఇది అన్నాం కదా, ఇదే ఫార్ములా ఇట్ ఈస్ గివెన్ ఫర్ 132 క్వశ్చన్. ఇఫ్ యూ సీ క్లియర్లీ మీరు చూడండి అదే ఫార్ములా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ రెసిస్టర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ దెన్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ అంటే R ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ అంటే ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూ R, మళ్ళీ అటువంటి n రెసిస్టెన్సెస్ మనకు ప్యారల్ కనెక్ట్ చేస్తే మళ్ళీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా ఇస్తామంటే నథింగ్ బట్ దిస్ ఈస్ ద ఫార్ములా, దట్ ఈస్ ఈక్వల్ టు R/N అనమాట. సో R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు R/N. సో ఈ ఫార్ములానే 131 ప్రాబ్లంలో మనకు అప్లికబుల్ అయింది. సో ఫర్ 132 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 133. సో 1 kWh. సో దిస్ ఇస్ డైరెక్ట్ బిట్ అండి, ఇది ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 3.6 × 10⁶ జౌల్స్ అనమాట. ఇక్కడ వ్యాట్ బై సెకండ్ ఇచ్చినాడు, వ్యాట్ సెకండ్ ఇచ్చింటే మళ్ళీ ఇది కరెక్ట్ అయ్యేది, బట్ ఇక్కడ వ్యాట్ బై సెకండ్ కాబట్టి ఇది తప్పు. ఇది -6 ఇచ్చినాడు, ఇది తప్పు. ఇది కూడా 10⁻⁻6 వ్యాట్ బై సెకండ్, ఇది కూడా తప్పే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 133. దట్ ఈస్ 1 kWh is equal to 3.6 × 10⁶ joules. So next for 134, let us see what is the given question. The CGS unit of magnetic field strength is named in the honor of it is nothing but Oersted అండి. So he found the relation between electricity and magnetism. అంటే కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్, కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని ఫస్ట్ ఆయిస్టెడ్ కనుక్కున్నాడు కాబట్టి ఇన్ ద టు ఆనర్ హిస్ నేమ్, సో ద యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఆయిస్టెడ్ అనమాట. సో ఫర్ 134 ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ లెట్ us మూవ్ టు 135. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మీకు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ సోలెనాయిడ్ క్యారింగ్ కరెంట్. సో మనకు సోలెనాయిడ్ అంటే ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ఒక లాంగ్ ట్యూబ్ విచ్ ఈజ్ ఓపెన్ అట్ బోత్ ద ఎండ్స్. సో మనకు ఈ విధంగా ఒక వైర్ చుట్టేసి బ్యాటరీ కనెక్ట్ చేసేస్తే సో దిస్ ఈజ్ ద సోలెనాయిడ్. సో నౌ సోలెనాయిడ్ మీరు చూస్తే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా లోపల ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి ఇన్ స్ట్రైట్ లైన్స్ అనమాట. స్ట్రైట్ లైన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దట్ ఈస్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఈజ్ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ అనమాట. సో దట్స్ వై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ సోలెనాయిడ్ క్యారింగ్ కరెంట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అది అన్ని పాయింట్స్ దగ్గర సేమ్ ఉంటుంది అనమాట, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి. సో ఫర్ 135 ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
Now let us see question number 136. So a current through a horizontal power line flows in east to west direction. What is the direction of magnetic field at a point directly below it and a point directly above it? సో మీరు ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారంగా సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది యాజ్ ఇట్ ఈస్గా మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు చూస్తే రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో సో ఇఫ్ యూ హెల్డ్ ద కరెంట్ క్యారింగ్ వైర్ such that your thumb points the direction of the current, then curled fingers points the direction of the magnetic field అని ఉంది. మళ్ళీ మీరు ఇక్కడ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో కరెంట్ పవర్ లైన్ కరెంట్ ఫ్లో అవుతుంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా అది ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టర్న్స్ క్లాక్ వైజ్ ఇన్ ఎ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద వైర్ వెన్ వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ ఎండ్. అంటే మీరు ఈస్ట్ వైపుని చూస్తే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్లు మీకు కనిపిస్తుంది. సో ఫర్ 136 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్. అదే మీరు యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు అనిపిస్తుంది మనకు వెస్ట్ వైడ్ నుంచి, కానీ ఆ ఆప్షన్ ఇక్కడైతే లేదు మనకు. ఫోర్త్ వన్ వీ కెనాట్ డిసైడ్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్. సో సెకండ్ అండ్ థర్డ్ ఆల్సో రాంగ్ ఆప్షన్స్. సో డెఫినెట్లీ ఫర్ 136 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 137. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ ఇన్ ఇండియా ఈజ్. సో డెఫినెట్గా ఇప్పుడు చూడండి మనకు ఇండియాలో లైవ్ వైర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ 220 volts అనమాట. సో ఫర్ 137 ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 138. సో 138 అది కూడా చాలా ఈజీ అండి. ఎంఆర్ఐ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ అంటే. సో 138 ఆప్షన్ 1 ఈస్ ద correct answer. 139. What is the color of precipitation formed when lead nitrate reacts with potassium iodide? సో ఆ ప్రెసిపిటేట్ మనకు ఫామ్ అయ్యే ప్రెసిపిటేట్ వచ్చేసి లెడ్ అయోడైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, అంటే PbI2 ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అండ్ దట్ కలర్ ఈజ్ ఎల్లో కలర్. అది ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్, అది టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఉంది కాబట్టి. సో ఫర్ 139 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to 140. What is the precipitation formed when silver nitrate reacts with sodium chloride? సో సిల్వర్ నైట్రేట్ సోడియం క్లోరైడ్తో రియాక్ట్ అయితే మనకు రెండు కాంపౌండ్స్ ఫామ్ అయితే, ఒకటి సోడియం నైట్రేట్, అనదర్ ఇస్ సిల్వర్ క్లోరైడ్. ఇందులో సిల్వర్ క్లోరైడ్ ఈజ్ ద ప్రెసిపిటేట్. సో సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 AgCl ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ AgCl2 ఉంది, బట్ సిల్వర్ క్లోరైడ్ ఫార్ములా నాట్ AgCl2, ఇట్ ఈస్ AgCl కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 140. Now let us move to question number 141. So which of the following is called as a slaked lime? So slaked lime అంటే డెఫినెట్గా అది కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. ఇది డైరెక్ట్ బిట్ మనకు దీన్ని మనం తడి సున్నం కూడా అంటాము, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం దీన్ని. సోడియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కాస్టిక్ సోడా. అండ్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కాస్టిక్ పొటాష్ అంటాం దీన్ని. కాబట్టి ఇవి మూడు అయితే కాదు, స్లేక్డ్ లైమ్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఫర్ 141 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ 142. వెన్ ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ హీటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్? అంటే మనకు ఇది కూడా మనకు కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ చాప్టర్లో ఉంది. మళ్ళీ ఈ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ మనం హీట్ చేస్తే మనకు సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్తో పాటు ఫెర్రిక్ ఆక్సైడ్ కూడా మనకు ఫామ్ అవుతుంది. ఈ Fe2OH ఇది కాంపౌండే లేదు అసలు. సో దిస్ ఈజ్ రాంగ్. సో దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్, బట్ ఫర్ దిస్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై? బికాస్ దిస్ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ వెన్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఆర్ హీటెడ్. సో నెక్స్ట్ 143. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ క్యూప్రిక్ ఆక్సైడ్ CuO? సో డెఫినెట్గా ఇది మనకు బ్లాక్ కలర్లో ఉంటుందండి CuO. దీన్ని హీట్ చేస్తే అది బ్రౌన్ కలర్లో మారుతుంది, ఎందుకంటే డీకంపోజ్ అయ్యి ఆక్సిజన్ లిబరేట్ అయిపోయి కాపర్ మిగులుతుంది, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. బట్ కాపర్ని వేడి చేస్తే మనకు దట్ ఫార్మ్స్ బ్లాక్ కలర్, దట్ ఈస్ క్యూప్రిక్ ఆక్సైడ్. సో ఫర్ 143 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. 144. A solution of substance X is used for household white washing. So what is X? మళ్ళీ household white solution of substance X is used for household white washing. సో వైట్ వాషింగ్ కోసం వాడేది నథింగ్ బట్ సొల్యూషన్ ఆఫ్ స్లేక్డ్ లైమ్. సో సొల్యూషన్ ఆఫ్ స్లేక్డ్ లైమ్ దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ని దీని యొక్క సొల్యూషన్ మనం వైట్ వాషింగ్ కోసం వాడతాం కాబట్టి. సో
for 144 option 4 will be the correct. కాస్టిక్ సోడా కాదు, బ్లీచింగ్ పౌడర్ కాదు, వాషింగ్ సోడా కూడా కాదు. సో స్నేక్ లైమ్ వాడతాం కాబట్టి for 144 option 4 is the correct answer. Now let us see question number 145. సో లైషన్ is the name of. లైషన్ అంటే మనకు డెఫినెట్గా అది ఒక లిట్మస్ ఎక్స్ట్రాక్ట్ అండి, అంటే లిట్మస్ పేపర్స్ మనకు తయారు చేస్తారు ఈ లైషన్ ప్లాంట్ నుంచి. దట్ బిలాంగ్స్ టు థాలోఫైట్ అనమాట. సో ఈ ప్లాంట్కి సంబంధం ఈ లైషన్ అనేది. సో దట్స్ వై దాంతోనే మనకు లిట్మస్ పేపర్స్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ పేపర్స్ తయారవుతాయి. సో ఫర్ 145 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ 146, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఓల్ఫాక్టరీ ఇండికేటర్. అంటే మనకు స్మెల్ ద్వారా కూడా బై seeing smell also we can identify which is an acid, which is a base. సో దాన్ని మనం ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాము. మళ్ళీ అటువంటి ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ మనకు క్లవ్ ఆయిల్ అని తెలుసు, వెనీలా ఎసెన్స్ అని తెలుసు, ఆనియన్స్ అని కూడా తెలుసు. మళ్ళీ ఇందులో ఓల్ఫాక్టరీ ఇండికేటర్ కానిది ఏదంటే డెఫినెట్గా అది లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్. బై సీయింగ్ ద కలర్ వీ కెన్ ఐడెంటిఫై ద యాసిడ్ ఆర్ బేస్. కాబట్టి డెఫినెట్గా ఫర్ 146 ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఫర్ సోడియం జింకేట్. దానికి Na2ZnO2. ఇది కూడా డైరెక్ట్గా మనకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి Na2ZnO2. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వెన్ బేసెస్ రియాక్ట్స్ విత్ మెటల్స్. సో అప్పుడు హైడ్రోజన్తో పాటు ఈ సోడియం జింకేట్, వెన్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ మెటల్, డెఫినెట్లీ సోడియం జింకేట్ అనేది ఫామ్ అవుతుంది. సో సోడియం జింకేట్ ఫార్ములా Na2ZnO2. సో ఫర్ 147 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. Now let us see 148. 3 elements PQR. So I will write here elements రాస్తాను P, Q and R. మరి వీటి యొక్క అటామిక్ నంబర్స్ ఏమేమి ఉన్నాయండి? Z. Q atomic number is Z+1 and R atomic number is Z-2. Okay. P is a noble gas. Then formula of compound formed between Q, R will be. అంటే పి నోబుల్ గ్యాస్ అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా మనకు ఈ నోబుల్ గ్యాస్ అటామిక్ నెంబర్ 10. సో లెట్ ఇట్ బి నియాన్. సో ఇది నియాన్ అనుకుంటే అప్పుడు Z+1 వచ్చేసి దిస్ ఈజ్ సోడియం బై బికాస్ ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 11. అండ్ ఆర్ Z-2 కదా, అంటే 10 - 2 ఈజ్ 8. సో దిస్ ఈజ్ ఆక్సిజన్. సో నౌ దిస్ ఈజ్ సోడియం Q ఎలిమెంట్ అండ్ R ఎలిమెంట్ ఈజ్ ఆక్సిజన్. నా మన క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ బిట్వీన్ క్యూఆర్ విల్ బి. ఈ క్యూఆర్ మధ్య కాంపౌండ్ ఫామ్ అయితే దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే సోడియం ఆక్సైడ్. సో సోడియం ఆక్సైడ్ ఫార్ములా ఏమవుతుందండి? Na2O. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ సోడియం ఆక్సైడ్. మరి ఈ సోడియం ఆక్సైడ్ ఫార్ములా Na2O. బట్ ఇక్కడ క్యూఆర్ ఫార్ములా చెప్పాలి కాబట్టి డెఫినెట్గా Q అంటే సోడియం, R అంటే ఆక్సిజన్. సో దిస్ ఈజ్ Q2R will be the formula. So option 2 will be the correct answer for question number 148. Let us move to question number 149. So which of the following has the pH value more than 9? So more than 9 pH value ఉంటే డెఫినెట్గా అది బేస్ అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి మనం చూస్తే లెమన్ జ్యూస్ యాసిడ్, సో దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. 1 molar HCl, దట్ ఈస్ ఆల్సో యాసిడ్. దాని యొక్క pH వాల్యూస్ 9 కంటే తక్కువ ఉంటాయి. సో 1 molar NaOH, సో ఇట్ ఈస్ ఎ బేస్. సో దిస్ వుడ్ బి ద కరెక్ట్. లెట్ us see option 4 ఆల్సో. కలర్లెస్ ఏరేటెడ్ డ్రింక్ అంటే దట్ ఈస్ కార్బోనేట్ డ్రింక్. సో డెఫినెట్గా అది కూడా యాసిడ్ కాబట్టి సో 1, 2, 4 ఆప్షన్స్ ఆల్ దే ఆర్ యాసిడ్స్. దేర్ pH వాల్యూ విల్ బి డెఫినెట్లీ లెస్ దాన్ 9. సో మోర్ దాన్ 9 ఉండేది ఒక బేస్కి ఒకటే. మళ్ళీ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 is the base. So for 149 option 3 is the correct answer. Now let us see 150. Match the following. So ఇక్కడ vinegar. So vinegar matches with what and acetic acid. So this is, so for A వచ్చేసి A matches 1. So B orange అంటే citric acid ఉంటుంది దాంట్లో. So B matches with 2. Sorry, B matches with 3 అండి. 3. A 1. Tamarind is tartaric acid. And C matches with 2. So A1, B3, C2. So here option 3 will be the correct answer for this. So for 150 option 3 is the correct answer. So this is about APRJC 2025 entrance exam paper.
మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.